ప్రైజ్ ది లార్డ్. 97వ కీర్తన 11వ వచనం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నవి. కొన్నిసార్లు జీవితంలో ఎదురయ్యే పరిస్థితులకి చాలా మంది ఏమనుకుంటారో తెలుసా, నాకు దేవుడు ఈ కష్టాలనే నియమించాడేమో, ఈ బాధలనే నియమించాడేమో. నెలలు గడుస్తున్నా, రోజులు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా నా జీవితం ఇలాగే ఉండిపోయింది. ఇంకా నా బ్రతికి ఇంతే, నా జీవితం ఇంతే, నా కష్టాలు ఇంతే, ఇవి పోవు, ఇంకా నా జీవితంలో ఈ దుఃఖము ముగింపు నాకు రాదు అని చాలా మంది వాపోతూ ఉంటారు కదా. అయితే ఈ వాగ్దానం అలాంటి వారి కొరకే. ఒకవేళ నీ జీవితంలో కూడా నువ్వు నిస్సారంతో ఉన్నావా, ఒకవేళ కృంగిపోయి ఉన్నావా, నా జీవితం ఇంతే అనేటువంటి భారంతో ఉన్నావా, ఇక జీవితాంతం ఇలాగే గడపాలి, నా బ్రతుకుకి ఇంకా వెలుగు లేదు అనేటువంటి నిరాశతో నువ్వు ఉన్నావా, అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీతిమంతుల కొరకు దేవుడు వెలుగు విత్తి ఉన్నాడంట, యథార్థవంతుల కొరకు ఆయన ఆనందాన్ని విత్తి ఉన్నాడంట. దేవుడు నీకు ఆనందాన్ని ఇచ్చే రోజు రాబోతా ఉంది. నీ జీవితంలో దేవుడు చీకటిని పోగొట్టి వెలుగునిచ్చేటువంటి రోజు రాబోతా ఉంది. భర్తిమయ్య అనే ఒక గుడ్డివాడు భిక్షగాడు ఉన్నాడు. అయితే అతడు ఎరుకోలో అడుక్కుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అందరూ వాడిని గుడ్డోడా అని పిలుస్తున్నాడు. రోజు అతను 12 తెలుసా, త్రోవ ప్రక్కన కూర్చొని అడుక్కోవడమే. అయితే చాలా మంది అన్నారు, ఇంక వీడు బ్రతుకు ఇంతే, వీడి జీవితం ఇంతే. అతను కూడా అనుకుని ఉండొచ్చు, ఇంక నా బ్రతుకు ఇంతే, చచ్చేంత వరకు వాళ్ళు ఇచ్చేది వీళ్ళు ఇచ్చేది దాని మీద ఆధారపడి నా జీవితాన్ని కొనసాగించాలనుకున్నాడు. కానీ అనుకునని రోజు ఒకటి వచ్చింది, ఊహించని ఒక అద్భుతమైన రోజు అతని జీవితంలో వచ్చింది. యేసుక్రీస్తు వారు యెరికో పట్టణానికి వస్తున్నాడని వాడు తెలుసుకొని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించవా అని కేకలు వేయడం మొదలు పెట్టాడు. నిజంగా వాడి కేకలు ఆ రోజు క్రీస్తు ప్రభువుని నిలిపాయి. ప్రభువు వాడిని స్వస్థపరిచాడు, కళ్ళొచ్చేసాయి, క్రీస్తుని వెంబడించాడు. నిజంగా వాని జీవితంలో వెలుగుని చూశాడు, నిజంగా వాని జీవితంలో ఆనందాన్ని చూశాడు. రోజు నువ్వు కూడా ఆనందాన్ని చూడబోతున్నావు. నిరాశ పడకు, నా బ్రతికి ఇంతే అని నెగిటివ్ గా ఆలోచించకు. పాజిటివ్ దృక్పథంతో ఉండు. ప్రభు నీ బ్రతుకును మారుస్తాడు, నీ స్థితిని మారుస్తాడు, నీ పేదరికాన్ని మారుస్తాడు, నీ అనారోగ్యాన్ని స్వస్థపరుస్తాడు, నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా నేను బయట తీసుకొస్తాడు. నువ్వు మారడు అనుకుంటున్న నీ భర్తను మార్చి చూపిస్తాడు. నువ్వు ఇంక నా పరిస్థితులు మారవు అనుకుంటున్నావు కదా, ఆ పరిస్థితులన్నీ మార్చి చూపిస్తాడు. ఇంక నా బిడ్డలు ఇంతే, నా కొడుకు ఇంతే, నా జీవితం ఇంతే, నా ఉద్యోగం ఇంతే, నా వ్యాపారం ఇంతే అని నిరాశతో ఉన్న నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. విశ్వాసంతో ప్రభు వైపు చూడు. నీ కొరకు ఆయన ఆనందాన్ని వెలుగును విత్తి ఉన్నాడు. నీ స్థితిని ఆయన మారుస్తాడు. నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే ఆయన మహిమ ఖచ్చితంగా చూస్తావు. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. నీ బిడ్డల జీవితంలో గొప్ప వెలుగును దాయిచ్చే, నీ బిడ్డల జీవితంలో ఆనందాన్ని దాయిచ్చే. ఒకవేళ నిరాశ నిస్పృహలతో వాళ్ళు ఉన్నారు, వారి కష్టాలు, వారి బాధలు, వారి శ్రమలు వాళ్ళని కృంగదీసి ఉండవచ్చు. కానీ నువ్వు వారిని ఆదరించే దేవుడు అయినో, నిలబెట్టే దేవుడు అయినో, బలపరిచే దేవుడు అయినో, ఆదరించే దేవుడు అయినో ఈ ఆదరణ బిడ్డలకు ప్రకటిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.